Let's make Mysore bonda without maida. Yeah, you heard it right. మన అందరికీ మైసూర్ బోండా అంటే చాలా ఇష్టం, కానీ మైదా ఉంటుందని చాలాసార్లు అవాయిడ్ చేస్తాం. కానీ ఐ గాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను చూపించే రెసిపీ ఫాలో అయిపోండి. యూ కెన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మైసూర్ బోండాస్ ఫ్రమ్ నౌ. వెల్కమ్ టు సనితా వ్లాగ్స్. దిస్ ఇస్ సనితా రెడ్డి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక పెద్ద కంటైనర్ తీసుకోండి, అప్పుడు కలుపుతానికి ఈజీగా ఉంటుంది. ఒక కప్ పెరుగు తీసుకోండి, దాంట్లో సాల్ట్ అండ్ సోడా వేసుకొని మంచి కలిపేసుకోండి. ఇట్లా పోరింగ్ టెక్స్చర్ రావాలన్నమాట. దాంట్లో జీరా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. జనరల్గా పుల్లెట్ పెరుగు ఉండాలి అని అంటారు కదా, అవసరం లేదు, ఎట్లాంటి పెరుగైనా సరే. ఇప్పుడు 1 కప్ పెరుగు తీసుకున్నందుకు 3 కప్స్ గోధుమ పిండి తీసుకొని మంచిగా ఫస్ట్ అంతా మిక్స్ చేసేసుకున్నాక దాంట్లో మంచిగా వాటర్ పోసుకోండి. ఎక్కువ రన్నింగ్ ఉండద్దు వాటర్, కొంచెం నేను చూపించే విధంగా ఉండాలి. అండ్ ఇది కలపడం ఒక పెద్ద టాస్క్. మైదా పిండి అయితే ఈజీగా కలిపేయచ్చు, కానీ ఇది గోధుమ పిండి కనుక అంత ఈజీగా కలవదు. అండ్ ఇట్లా చేతితోని మంచిగా బీట్ చేసుకుంటూ ఉండండి. అండ్ కింది నుంచి పైకి వేసినట్టు బీట్ చేసుకుంటే మంచిగా ఎయిర్ ఫిల్ అయ్యి మంచిగా ఫ్లఫీ అవుతాయి మైసూర్ బోండాస్. ఇవంతా మిక్స్ చేసినాక అప్పుడు ఆయిల్ వేసుకొని దాంట్లో సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. దాన్ని అప్పుడు బీట్ చేయకండి. ఇదంతా బీట్ చేసుకున్నాక మనం ఒక టెస్ట్ చేయాలి. ఇట్లా కొంచెం చేతిలోకి తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే ఒక బాల్ లాగా వచ్చింది అంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది అన్నట్టు. లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదు చాలా లూజ్గా ఉంది అంటే పిండి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇదంతా ఒక 2 hours పక్కకు పెట్టేసుకోండి. చూడండి అన్ని ఎయిర్ బబుల్స్ అయినాయో ఇట్లా కావాలి. అప్పుడు మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకొని దాంట్లో గ్రీన్ మిర్చి అండ్ కొబ్బరి యాడ్ చేసుకోండి. కొబ్బరి మ్యాండేటరీ కాదు, కానీ గ్రీన్ మిర్చి మ్యాండేటరీ, ఎందుకంటే స్పైస్ లేకపోతే టేస్టీ ఉండదన్నమాట. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం డైరెక్ట్గా మైసూర్ బోండాస్ చేసేసుకోవచ్చు. మైసూర్ బోండా చేసుకునే ముందు ఫస్ట్ ఇట్లా చేయిని మంచిగా తడుపుకోవాలి, అప్పుడే లూజ్గా పడుతుంది అనమాట. చూడండి ఇట్లా పడుతుంది. ఇంత షోకు నాకు వద్దు అని చెప్పి నేను మామూలుగా వేయడం స్టార్ట్ చేసిన, పునుగులు వేసినట్టు. అండ్ వేయంగానే మంచిగా ఫ్లఫీ రౌండ్ బాల్స్ అయినాయి చూసినరా, ఎందుకంటే అది మంచిగా బీట్ చేసుకున్నాం మనం అందుకని. అండ్ ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, సో దట్ అన్ని సైడ్లో ఒకటే కలర్ రావాలి కనుక. అండ్ ఎంత ఈజీ ప్రాసెస్ కదా, తప్పకుండా ట్రై చేయండి. అండ్ లెట్ మీ నో హౌ ఇట్ వాస్. చూడండి నా ఫ్లఫీ మైసూర్ బోండా లోపల ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి చూసినరా. అది జనరల్గా పిండి ఉంటుంది కదా లోపల, అట్లా లేకుండా ఉంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సనితా వ్లాగ్స్. ఇది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.